హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సన్‌షైన్ ఆఫ్ నందన. ఈరోజైతే నేను మీకు మా బేబీకి వ్యాక్సినేషన్ వేపించే వ్లాగ్ అండ్ పోస్ట్ వ్యాక్సినేషన్ కేర్ ఎలా అయితే తీసుకోవాలి అనేది నేను చూపించబోతున్నానండి. ఈ వీడియో తీశాను అందుకని. మేమైతే ఇది 14 వీక్స్ వ్యాక్సిన్ వేపించాము. మేము మా పాపకి గవర్నమెంట్ వ్యాక్సిన్స్ వేపిస్తామండి. ఈ వ్యాక్సిన్ అయితే పెయిన్ ఉంటుంది. ఇది 14th వీక్ వ్యాక్సిన్ అనమాట. దీంట్లో అయితే రోటా వైరస్ వ్యాక్సిన్, పెంటావాలెంట్ ఇంకా పోలియో వ్యాక్సిన్స్ ఉంటాయి. ఈ వ్యాక్సిన్ వేయించడం వల్ల చాలా స్వెల్లింగ్ వస్తుంది. అండ్ పోస్ట్ వ్యాక్సినేషన్‌లో కేర్ ఎలా తీసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకైతే చూపిస్తాను. అండ్ మీకు అదే హెల్ప్ అవుతుంది అని నేను ఈ వీడియో అయితే తీశానండి. ఇదైతే మా పీహెచ్‌సి సెంటర్. అది షీట్ అయితే ఇలా ఉంటుంది. ఏ వ్యాక్సిన్ ఎప్పుడు వేయించాలి, ఏ టైంలో వేయించాలి అని ఇలా ఇస్తారనమాట. ఈ షెడ్యూల్ ప్రకారం మనమైతే వ్యాక్సిన్స్ వేయించాలండి. నేనైతే బేబీని వ్యాక్సిన్ వేయించేటప్పుడు ఇంక నేను హ్యాండిల్ చేయలేనండి. అందుకే ఇంకా మా మమ్మీని మా డ్యాడీని తీసుకొచ్చాను. వ్యాక్సిన్ అయితే వేయించాము. చాలా గట్టిగా ఏడుస్తుంది చూసారా? ఈ పెంటావాలెంట్ వ్యాక్సిన్ అయితే చాలా స్వెల్లింగ్ వచ్చేస్తుంది. ఇక్కడ ఎంతమంది న్యూ మామ్స్ ఉన్నారు, నా వీడియోస్ ఎంతమంది న్యూ మామ్స్ అయితే చూస్తున్నారండి. వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో తీశాను. ఖచ్చితంగా ఇంకా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా న్యూ మామ్స్ ఉన్నా కూడా షేర్ చేయండి. ఈ పెంటావాలెంట్ వ్యాక్సిన్‌కి అయితే చాలా స్వెల్లింగ్ వస్తుంది కదండీ! ఈ ఫస్ట్ అయితే మా బాబు. ఈ బాబుకి ఇప్పుడేమో 2 ఇయర్స్ ఓల్డ్ అనమాట. తినకి కూడా విటమిన్ ఏ సిరప్ వేపిద్దామని తీసుకొచ్చాను. ఈ సిరప్ అయితే మనం ఎవ్రీ 6 మంత్‌కి వేపించాలండి. 18th మంత్‌లో మనము మామూలుగా వ్యాక్సిన్ వేయించినప్పుడు వేపిస్తాం కదండీ విటమిన్ ఏ సిరప్. అది ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి వేపిస్తే అప్ టు 4 ఇయర్స్ వరకు బాగుంటుందని డాక్టర్ చెప్పారు. ఇంకా మా పాపకి పెంటావాలెంట్ వ్యాక్సిన్ వేయించామండి. వేపించిన తర్వాత అసలు చాలా ఏడ్చింది. చూసారు కదండీ అసలు నేనైతే హ్యాండిల్ చేయలేను. చాలా ఏడ్చేస్తది. అందుకనే నేను ఇక మా మదర్‌ని తీసుకొచ్చాననమాట. మా మదర్ వేపిస్తున్నారు. ఈ వ్యాక్సిన్స్ అయితే పెయిన్‌లెస్ కూడా ఉంటాయండి. కానీ మేమైతే ఇది గవర్నమెంట్ వ్యాక్సిన్ వేపిస్తున్నాము. స్వెల్లింగ్ అండ్ ఫీవర్ కూడా చాలా బాగుంటుందండి. ఈ వ్యాక్సిన్స్ అంటేనే న్యూ మదర్స్‌కి, న్యూ బేబీ మామ్స్‌కి చాలా పెద్ద ఛాలెంజ్ కదండీ అసలు. ఒక నైట్ అంతా నిద్ర ఉండదు. చాలా ఇబ్బందిగా ఉంటుంది పిల్లలకి. పిల్లలు ఇబ్బందిగా ఉంటే మదర్స్ కూడా ఎలాగో చాలా సఫర్ అవుతూ ఉంటారు. పాప ఇంక నైట్ ఆల్మోస్ట్ 11 అయిందండి. అయినా ఇంక అసలు నిద్రపోలేకపోతుంది. చూడండి అసలు లెఫ్ట్ లెగ్‌కి ఏసారనమాట. లెఫ్ట్ సైడ్ థైకి ఏసారు తనకి. అది స్వెల్లింగ్‌లా వచ్చింది. రెడ్ అయిపోయింది. అటువైపు ఇంక అసలు ఎత్తుకున్నా కూడా తను అసలు ఉండలేకపోతుంది. ఏడుస్తుంది. అట్లాగే అలా లెఫ్ట్ సైడ్ కదలకుండా అలా పట్టుకొని నైట్ అంతా అలా ఉండాల్సొచ్చింది. తర్వాత వ్యాక్సినేషన్ కేర్ అనమాట. ఈరోజైతే మేము నైట్ ఫీవర్ ఉంది. సో, మేము పారాసెటమాల్ వేసాము. పారాసెటమాల్ వేసిన తర్వాత కొద్దిగా అడ్జస్ట్ అయ్యి పడుకుందండి. తర్వాత దీనికి ఐస్ పెట్టమన్నారు మేడం అయితే. దీని మీద ఎక్కడైతే స్వెల్లింగ్ వచ్చిందో అక్కడ ఐస్ పెట్టాము. ఐస్ పెడితే కొద్దిగా కవర్ అయ్యి అప్పుడు ఆడుకుంటుంది. స్వెల్లింగ్ కూడా వచ్చింది. ఇదైతే నార్మలేనండి ఈ వ్యాక్సిన్స్‌కి స్వెల్లింగ్ రావడం. వ్యాక్సినేషన్ కేర్‌లో అయితే ఐస్ పెట్టి మనం ఎప్పుడైతే జస్ట్ ఒక 2-3 టైమ్స్ డైలీ ఖచ్చితంగా దానికి ఐస్ పెట్టాలండి. అప్పుడు ఆ స్వెల్లింగ్ అనేది తగ్గుతుంది. నొప్పి కూడా తగ్గి వాళ్ళు ఈజీగా ఆడుకుంటారనమాట. చాలా వ్లాగ్ అయితే ఎంతమంది న్యూ మామ్స్ ఉన్నారో వాళ్ళందరూ నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.